ప్రపంచంలో కొందరు మనుషులు ఉంటారు. మీరు వారికి ఎంత ప్రేమ ఇచ్చినా, గౌరవం చూపినా వారు మిమ్మల్ని మోసం చేస్తారు. వారి స్వభావాన్ని మనం మార్చలేం. భార్య మనకు ఇష్టంగా దొరకవచ్చు, కాని తల్లిదండ్రులు మాత్రం మన పుణ్యఫలంగా వస్తారు. వారిని పట్టించుకోకండి. వారి విశ్వాసం కాలంతో మారిపోతుంది. కాని వారిని పట్టించుకోండి. మీ విశ్వాసం మీపై ఉండేవారిని మీ సమయం మారినా వారు మారరు. రిష్టాలు ఏవైనా బలవంతంగా కాకుండా బలంగా ఉండాలి. మీరు మీ జీవితాన్ని మార్చగలిగే వ్యక్తిని వెతుకుతున్నారా? అయితే ఒకసారి అద్దంలో చూసుకోండి. మనల్ని మనమే మార్చుకోవాలి, మరెవరూ చేయలేరు. మీ స్వంత ప్రశంసను మీరే చేసుకోండి. ఎందుకంటే చెడుగా చెప్పేవారు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. కోపం అనేది ఆమ్లం లాంటిది. అది పడిన వస్తువుకు కన్నా దాన్ని పట్టుకున్న పాత్రకు ఎక్కువ నష్టం చేస్తుంది. జీవిత సత్యాలను అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు. మీరు ఇతరులను తూచే త్రాసుపై ఒకసారి మీరు కూర్చోండి, చూడండి. కావాల్సిన చోట మాత్రమే దీపం వెలిగించండి. కాంతుల్లో దీపాలు అర్థరహితం. కన్నా ఇతరులను ఓడించడం సులభం, కాని వారిని గెలిపించడం మాత్రం కష్టం. బాధ్యతలు మనిషిని కాలానికి ముందే పెద్దవాడిని చేస్తాయి. సమయం అనేది మనం ఎక్కువగా కోరుకునేది, కాని దాన్ని మనం అతి దుర్వినియోగం చేస్తాం. త్యాగం లేకుండా ఏమీ రాదు. ఒక శ్వాస తీసుకోవాలంటే ముందు శ్వాస వదలాలి. పతజ్గడల్లో ఆకులు మాత్రమే రాలతాయి, కాని నజర్లలో పడిపోవడానికి సీజన్ అక్కర్లేదు. తన తప్పు కనిపించని వ్యక్తి నుండి దూరంగా ఉండటమే మంచిది. గుండె స్వచ్ఛమైన వారిని ప్రపంచం తప్పుడు అని నిరూపించడానికి పూనుకుంటుంది. జీవితంలో ఉత్తమమైన పాఠ్యం శాంతంగా ఉండటమే. మీ కలలను సాధించే ధైర్యం మీకు ఉంటే అవన్నీ నిజమవుతాయి. సమస్యలు చూసి జీవితంలో ఓడిపోకండి. బహుశా ఆ సమస్యలోనే మీ పెద్ద ప్రారంభం దాగా ఉండవచ్చు. కష్టం పెద్దదైతే విజయం కూడా పెద్దదే వస్తుంది. లోపల క్షమ ఉంటే క్షమ వస్తుంది. లోపల కోపం ఉంటే కోపమే వస్తుంది. లోపల ప్రార్థన ఉంటే ప్రార్థనే వస్తుంది. నఫరత్ ఉంటే నఫరత్ వస్తుంది. కాబట్టి ఏదైనా బయటకు వచ్చినప్పుడు ఇతరులను నిందించకండి. ఆశ మరియు విశ్వాసం ఎప్పుడూ తప్పు కాదు. అది మనపై ఆధారపడి ఉంటుంది. మనం ఎవరిపై ఆశ పెట్టుకున్నామని, ఎవరిని విశ్వసించామని. విచారాల అందం ఎక్కడి నుంచి వచ్చినా దొంగలించండి. ఎందుకంటే ముఖ అందం వయసుతో మారిపోతుంది, కాని విచారాల అందం గుండెల్లో శాశ్వతంగా ఉంటుంది. మనం ఏ పని చేసినా దేవుడిని గుర్తు చేసుకుంటూ చేస్తే దేవుని శక్తులు మనకు సహాయం చేస్తాయి. మన విజయం నిశ్చయం అవుతుంది. మీ